హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉల్లికారం చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ముందుగా అయితే నేను చేపలని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసేయాలి. మనం మొత్తం వాటర్ అనేది ఉండకూడదు. ఒక గిన్నెలో వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోండి. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసిన తర్వాత మనం ఈ 3 కూడా ఈ చేపలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్క కూడా కలిసేటట్టు మనం ఇలా చేతితో కలుపుకోవాలి. ఇలా కలిస్తేనే మనకి ఇది మసాలా అనేది లోపటి వరకు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొద్దిగా పసుపు వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని మనం మరొకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక 2 గంటల సేపు అలాగే నాననివ్వాలి. ఇప్పుడు మనం దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని మనం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక ఈ ఆనియన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అది మనం చల్లారిన తర్వాత దాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మెంతులు అనేవి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇవి మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం దాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఆనియన్ని దీనిపైన ఉన్న ఈ బ్లాక్ అంతా తీసేయాలి. తీసి పక్కన పెట్టేసుకోండి కట్ చేసి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలా అనేది మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసి మనం ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్ని కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఒక 2 టమాటాలని వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి విడివిడిగా కానీ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో మనం క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లికారం, దాన్ని దీనిలో వేసుకోండి. ఉల్లి, టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఆయిల్ కొద్దిగా పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది కొద్దిగా పైకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ని వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇది ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మసాలాకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువ సాల్ట్ వేయడం వలన మనకి చేప అనేది మళ్ళీ సాల్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి దీనిలో సరిపడా వేసుకుంటే సరిపోతుంది. 2 ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాల పాటు అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ వచ్చిన తర్వాత మనం ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా దీనిలో వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోండి. అలా అయితే మనకి మాడకుండా శుభ్రంగా ఫ్రై అవుతుందన్నమాట, మాడిపోదు.
సో మనం 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా మనకి మాడే అవకాశమే ఉండదు. సో ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా రివర్స్ చేసుకోవాలి. చూసారా మాడలేదు కదా. అలా అని చేప ముక్క కూడా మనం కొంచెం నెమ్మదిగా టర్న్ చేసుకోండి, లేదంటే ఇరిగిపోయే అవకాశం ఉంది. ఈ ముక్కలన్నీ కూడా ఇలా టర్న్ చేసి మళ్ళీ 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మనం ఒకసారి మూత తీసిన తర్వాత 2-3 నిమిషాలు అటు ఇటు తిప్పి దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అంతే అండి. ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.